మండలం అన్మాస్పల్లి గ్రామం సమీపంలో శ్రీ కైలాసగిరి మహేశ్వర మహాపిరమిడ్లో పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. డిసెంబర్ 31 వరకు ఈ కార్యక్రమం వైభవోపేతంగా కొనసాగనుంది. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా మొదటి రోజు కార్యక్రమాల్లో 225 గంటల అఖండ ధ్యానం పరిణత పత్రి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు, మాస్టర్లు పాల్గొని ధ్యాన సాధన చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఇలాంటి రోజు ప్రతిరోజు రావాలి, అది పత్రిగారి కళ. నిజంగా 40 సంవత్సరాల కృషి పత్రిగారిది. ఆ కృషి రిజల్టే ఈరోజు 21 డిసెంబర్ 2024 వరల్డ్ మెడిటేషన్ డేగా 193 దేశాలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం గొప్ప వరం మనకి, పిఎస్ఎస్ మూమెంట్ వాళ్ళకి. నిజంగా అంతకుముందు మనం దీంట్లో ఉండడం ఇంకొక భాగ్యం మనకి. చాలా చక్కగా ఈరోజు 1:15 ధ్యానం చేశాము. ఎంత అద్భుతమైన రోజో ఈరోజు, మన జీవితంలో మర్చిపోలేని రోజు, మరుపురాని రోజు, వరల్డ్ మెడిటేషన్ డే. 40 సంవత్సరాల పత్రిజీ కృషి, ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క సంకల్పం. చూడండి, కార్యకారణ సంబంధం లేనిదే ఏది జరగదు అంటారు. 2024 చాలా గొప్ప సంవత్సరం. ఈరోజు డిసెంబర్ 21న కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటాం. దీనికి నాంది 15 సంవత్సరాల క్రితమే నాంది పలికారు గురువుగారు. మరి ఈరోజు డిక్లేర్ చేస్తారు వరల్డ్ మెడిటేషన్ డేగా అని గురువుగారి విజన్. మరి మహేశ్వర మహాపిరమిడ్లో 225 గంటలు ఏకధాటిగా అఖండ ధ్యానం పెట్టాలి అని గురువుగారి పుట్టినరోజున నవంబర్ 11వ తారీఖున హైదరాబాద్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అసలు ఆ రోజు మేము ఎంత ఆనందపడ్డామో. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ పిరమిడ్ని మనం అకామిడేషన్కి వాడుకుందాం. ఈ సంవత్సరం లేదు, ఓన్లీ మెడిటేషన్. అక్కడ ఎవరు పడుకోవడానికి లేదు. 225 గంటల ధ్యానం జరగటం అంటే ఒక అద్భుతమైన విషయం. దీనికన్నా నాంది ముందుగా ఈ సంవత్సరం జనవరి నుంచి ప్రతి అమావాస్యకి, ప్రతి పౌర్ణానికి హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో ఒక్కో పిరమిడ్లో, ఒక్కో సెంటర్లో 24 గంటల అఖండ ధ్యానం చేస్తూ వచ్చి నవంబర్ 11న ఇక్కడ 24 గంటల ధ్యానం నిర్వహించడం. అదే రోజు 225 గంటల ధ్యానం చేద్దామని విజయభాస్కర్ రెడ్డి గారు ప్రకటించడం. అది ప్రకటించిన తర్వాత వెంటనే వరల్డ్ మెడిటేషన్ డేగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం అన్నది నిజంగా తలుచుకుంటే మన చేత, మనకే తెలియకుండా మన చేత ఈ విశ్వం మనతో ఎంత అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహింపజేస్తుందో తలుచుకుంటే ఆనందం ఉప్పొంగుతుంది. మరి అలాంటి ఒక గురువు గారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలమండి? మనం ఉన్నంత వరకు శ్వాస మీద ధ్యాస, ధ్యానం చెప్తూ, శాకాహారం గురించి తెలియచేస్తూ, పిరమిడ్ శక్తి గురించి తెలియచేస్తూ పిరమిడ్ నిర్మాణాలు చేపట్టడమే మనందరం చేయవలసిన బాధ్యత. సో యునైటెడ్ నేషన్స్ వాళ్ళకి కృతజ్ఞత చూపించుకుంటూ పత్రిజీ కళ మొత్తం ప్రపంచమంతా ఒకరోజు కలిసి ధ్యానం చేయాలి అనేది ఆయన కోరిక. సో ప్రపంచమంతా ఈరోజు ధ్యానం చేస్తుంది. ఎంత మహాద్భుతం అండి అది! ప్రపంచమంతా ఈరోజు ధ్యానం చేస్తుంది. మనం కూడా వాళ్ళతో పాటు ధ్యానం చేద్దామా? సో ఇంకా మనకి 11 రోజుల సంబరాలు ఉన్నాయి. అందరూ అన్ని రోజులు ఉండండి, అన్నిట్లో పాల్గొనండి, ఆనందించండి, చక్కగా ధ్యానం చేద్దాం, సంబరాలు చేసుకుందాం. ఇవాల్టి నుంచి 31 తారీఖు వరకు మనకి సంబరాలే సంబరాలు. So welcome everyone for this first ever celebration of World Meditation Day from Pyramid Spiritual Society's movement under the wonderful guidance of Brahmarshi Patriji. World Meditation Day by United Nations means it's a biggest endorsement
from governmental body perspective. We know this. యునైటెడ్ నేషన్స్ నుంచి వరల్డ్ మెడిటేషన్ డే అంటే ప్రతి ప్రభుత్వానికి సంబంధించి ఒక పెద్ద ఎండోర్స్మెంట్. బికాజ్ ఎవ్రీ గవర్నమెంట్ న్యాచురలీ వాంట్స్ టు బి ఇన్ అలైన్మెంట్ విత్ యునైటెడ్ నేషన్స్. ప్రతి ప్రభుత్వము ప్రతి దేశము కూడా యునైటెడ్ నేషన్స్ ఏదైనా ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే వాటికి అలైన్ అవ్వాలని ప్రతి ప్రభుత్వము ప్రతి దేశము కూడా చూస్తాయి. బికాజ్ ఎవ్రీ కంట్రీ వాంట్స్ టు బీ ఏ గుడ్ వరల్డ్ సిటిజన్. ప్రతి దేశము కూడా ప్రపంచంలో నేను కూడా ఒక మంచి దేశాన్ని, ఒక మంచి పౌరసత్వంతో ఉన్నటువంటి దేశాన్ని అని నిరూపించుకోవడం కోసం ఖచ్చితంగా ఈ యునైటెడ్ నేషన్స్ చేసినటువంటి ఇనిషియేటివ్ తీసుకుంటాయి. సో డియర్ ఫ్రెండ్స్, మనకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ యాజ్ పిరమిడ్ మాస్టర్స్, యాజ్ మెడిటేటర్స్, టు యూటిలైజ్ దిస్ beautiful occasion to take meditation in many ways. ఈ చక్కటి అవకాశాన్ని మనము ఎన్నో రకాలుగా ధ్యానాన్ని తీసుకువెళ్ళడానికి ఉపయోగించవచ్చు. ఎందుకంటే ప్రతి దేశం యొక్క సపోర్ట్ కూడా ఇప్పుడు ఉంటుంది, ప్రతి దేశ ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఉంటుంది మనకు ఖచ్చితంగా. పద్మశ్రీ కార్తికేయన్ గారు ఎప్పుడూ చెప్తుంటారు, పత్రి గారు ఎంతోమంది స్పిరిచువల్ మాస్టర్లు ఉన్నారు, కానీ ఒక పత్రి గారు మాత్రమే, కొంతమంది ఉండొచ్చు, కానీ ఒక వోకల్గా చాలా స్ట్రాంగ్గా దీన్ని ఎంఫసైజ్ చేసి ప్రపంచంలో తన మొదటి నుంచి రియలైజ్ అయిన మొదటి నుంచి కూడా ప్రపంచం మొత్తం కూడా ధ్యానమయం కావాలి, ధ్యానులు కావాలని చెప్పినటువంటి ఒక గొప్ప, ఒక రేరెస్ట్ మాస్టర్ బ్రహ్మర్షి పత్రిజీ. 40 సంవత్సరాలుగా మీరు అందించిన జ్యోతిని ఉత్తర భారతదేశంలో చాలా విస్తారంగా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అత్యద్భుతంగా. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా 400 మంది 500 మంది మినిమం మెడిటేషన్ క్లాసెస్లో జాయిన్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో కూడా ఏ కార్నర్కి వెళ్ళినా కూడా మేము ఆలోచించుకొని వెళ్తున్నాము, ఓకే 200 మంది అక్కడ ఉంటారేమో, వెళ్ళి చూస్తే ఒక 500 మంది గ్యాదర్ అవుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, పితామహ గారు మనకి ఎన్నో విషయాలు చెప్పారు. చాప కింద నీరులాగా ఈ ధ్యాన ప్రచారం జరిగిపోద్ది, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అన్నారు. అది కళ్ళారా మనందరం చూస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఎన్నో రకాల సంస్థలన్నీ కూడా కలిసి ఆధ్యాత్మిక సమ్మేళనం జరగబోతుంది అని చెప్పారు. దాన్ని లిటరల్గా మనందరం జీవిస్తున్నాము. మహాయోగ ధ్యాన్ కుంభ్ రిషికేష్, నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశానికి ఆధ్యాత్మిక అడ్డగా చెప్పుకునే రిషికేష్లో మహాయోగ్ ధ్యాన్ కుంభ్ ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఈ సంవత్సరము 14 ఆధ్యాత్మిక సంస్థల వాళ్ళని పిలిసిగా జరుపుకున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, చిన్మయ్ సంస్థలు, న్యాచురోపతి, ఇస్కాన్, మహాబోధి ఇంటర్నేషనల్, పెద్ద ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా పిఎస్ఎస్ఎంతో కలిసి ఒక ఆధ్యాత్మిక సమ్మేళనానికి నాంది పలికాయి. ఎంతో అద్భుతమైన వర్క్ జరుగుతున్నది. ఈ 21 డిసెంబర్ జరగడం వరల్డ్ మెడిటేషన్ డే ప్రతి ఒక్క ధ్యానికి గర్వకారణం. ఎందుకంటే ఇదంతా జరగడానికి కావలసిన చైతన్య శక్తులందరూ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ధ్యానం చేస్తూ ధ్యానం చెప్తూ పెంపొందించినవే. మనందరం చేసిన కృషి ద్వారానే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి మహాసంకల్పము నెరవేరింది. మై డియర్ ఫ్రెండ్స్, తెలుగులో చెప్పాలంటే పత్రి గారు ఆయన ధ్యాన జగత్ డ్రీమ్ని అకంప్లిష్ చేస్తానికి అనేక సంస్థలు, అనేక యాక్టివిటీస్ నెలకొల్పారు. పిరమిడ్ వ్యాలీ, కైలాసపురి, వశిష్ఠ గౌతమి, ఇంకా అనేక రూఫ్ టాప్ పిరమిడ్స్, ఇట్లా చాలా. ఇవన్నీ కూడా ధ్యానం నేర్చుకోవటానికి, మన సజ్జన సాంగత్యం చేస్తానికి ఉపయోగపడే ప్లేసెస్. ఈ ప్లేసెస్ ద్వారా మనం యాక్చువల్లీ ఎంతో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ 800 కోట్ల మందిని రీచ్ అవ్వాలంటే ఎస్
మనకు ఒక ఛానల్ ద్వారా ఇంకొక యాక్టివిటీ ద్వారా సింపుల్గా సాధ్యం కాదు. మనం మన మిత్రులతోనే కాకుండా అనేక సంస్థలు ఇటువంటి లైన్లోనే ఉన్నాయి. ఇవందరం కూడా కలిపి మనం చేసుకుంటే ఐ థింక్ గ్లోబల్గా మన మెడిటేషన్ అనే ఒక కాన్సెప్టు, పత్రి గారి ధ్యాన జగత్ అనే విజన్ని ఖచ్చితంగా తీసుకెళ్ళగలుగుతాం. మన లైఫ్ టైంలోనే ఎంతవరకైతే మనం చేయగలుగుతామో అంత ఖచ్చితంగా చేయాలి. ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు అయితే ఇక నుంచి చేసేది దీనికి 10 రెట్లు చేస్తే కానీ ఆ యొక్క స్టేజ్కి రాలేం. పత్రి గారిని మనం ఇమాజిన్ చేస్తే 24 అవర్స్ ఇదే పని మీద ఉండేవారు ఆయన. 24 అవర్స్ ఇంకొక ఆలోచన కూడా ఉండేది కాదు. ధ్యాన జగత్ శాకార జగత్. మనం ఆ ఎనర్జీలో ప్రయాణం చేస్తూ మనం సాధ్యమైనంత మటుకు మన ఎఫర్ట్ మనం పెడుతూ ఈ యొక్క అనేక క్షేత్రాలు ఏవైతే పత్రిజీ గారు నెలకొల్పారో వాటిని పరిపూర్ణంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఆయన క్రియేట్ చేసిన ఇవన్నీ కూడా ఎందుకు క్రియేట్ చేశారంటే ధ్యాన జగత్తులో భాగంగానే క్రియేట్ చేశారు ఇవన్నీ. సో ఇవన్నీ మనం ఈ సంస్థలు ఈ యొక్క ఇటువంటి ఆశ్రమాలు మనమన్నీ ఉపయోగించుకుంటూ ముందుకెళ్తూ ఇటువంటి ధ్యాన యజ్ఞాలు చేసుకుంటూ వెళ్తుంటే ఖచ్చితంగా మనం ధ్యాన జగత్ పత్రి గారు తలపెట్టింది ఖచ్చితంగా మనం సక్సెస్ఫుల్గా చేయగలుగుతామని చెప్పని ఆలోచన. పత్రిజీ ధ్యాన మహాయాగంకు ఆహ్వానిస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. బ్రహ్మర్షి పత్రిజీ జన్మదినం రోజైన నవంబర్ 11న కడతాల్లోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో రథయాత్ర ప్రారంభమై అనంతరం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకొని పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రారంభమయ్యే డిసెంబర్ 21న మహేశ్వర మహాపిరమిడ్కు చేరుకోగా మాస్టర్లు, ధ్యానులు ఘన స్వాగతం పలికారు. భారీ ఊరేగింపు నిర్వహించి నృత్యాలు చేస్తూ నినాదాలు చేస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్రకు అపూర్వ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పరిణిత పత్రితో పాటు మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. ధ్యాన జగత్ అయిపోయింది. మనం ఎప్పుడైతే ఐక్యరాజ్య సమితి 21 డిసెంబర్కి ప్రకటించిందో వరల్డ్ మెడిటేషన్ డే, మనకు ధ్యాన జగత్ అయిపోయింది. సార్ పత్రి గారి యొక్క ఆశయాలు ఇదొకటి. 2 శాకాహార జగత్తు. ఈ రోజు నుంచి ప్రపంచమంతా శాకాహార జగత్ అవ్వాలని చెప్పి మనందరం కూడా కృషి చేయాలా. మనందరం ఒక వస్తీ కుటుంబం కృషి చేయాలా. 3 పిరమిడ్ జగత్తు. ఇవన్నీ కూడా సారి చెప్పిన కళని, ఆశయాలని మన అందరం ముందుకు తీసుకెళ్ళాలి. ఇటువంటి ధ్యానమయాగాలు ఎన్నో చేస్తూ ప్రపంచం అంతా మన సాటి చెప్తాం. పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రి గారికి మరి ఇంకొకసారి కరాళతాధ్వానులతో మనము గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. నెక్స్ట్ దామోదర్ మహాస్వామి గారు మాట్లాడతారు. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. ఇది అద్భుతమైన ఒక మహాద్భుతమైన ఘట్టం. ఈరోజు డిసెంబర్ 21 వస్తుందని తెలుసు, కానీ ఇంత త్వరగా వస్తుందని మటుకు తెలియదు. దానికి పత్రిగారు చేసిన కృషి, పిరమిడ్ మాస్టర్ల అందరి కృషి కలిపితే ఇగో ఈరోజు ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఆవిర్భావం జరిగింది. ధ్యానం అనేది ఒక సముద్రం, గుర్తుపెట్టుకోండి. ఎన్ని కాలువలు ఉన్నా, ఎన్ని నదులు ఉన్నా, ఎన్ని సాగరాలు ఉన్నా తిరిగి అది సముద్రంలోకి రావాల్సిందే. ధ్యానం అంటే సముద్రం కాదు, అది మహాసముద్రం. అది తొందరలోనే ప్రపంచమంతా తెలుసుకుంటుంది, ప్రపంచమంతా గుర్తిస్తుంది, ప్రపంచమంతా ఈ వైపే చూస్తుంది. రాబోయే రోజులలో ధ్యాన దినోత్సవం రోజు, మెడిటేషన్ డే రోజు ఏ నాయకుడైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా, ఏ అధ్యక్షుడైనా, ఏ మంత్రి అయినా, బ్యూరోక్రాట్లైనా ఒక మంచి ధ్యాన కార్యక్రమంలో పాల్గొనాలంటే అది కైలాసపురిలో జరిగే ధ్యాన మహోత్సవం తప్ప ఇంకొక ప్రాంగణం లేదు. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. మనల్ని మనం ఎంతగా అభినందించుకున్నా తక్కువే. గట్టిగా చప్పట్లు కొట్టుకున్నా మనకు మనమే. ఇంత గొప్ప మహా సామ్రాజ్యాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త పత్రి గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ట్రస్ట్ వాళ్ళు చక్కగా ఏర్పాట్లు చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. థ్యాంక్ యూ.
పత్రిజీ గారి ధ్యాన మహాయాగం వేదికపై వరల్డ్ మెడిటేషన్ డే సెలబ్రేషన్స్ ఇంత గొప్పగా జరుగుతున్నాయి. ఒక్కసారి చప్పట్లు. మీ అందరికీ కేకు అన్న ప్రసాదం అక్కడ భోజనాలశాల దగ్గర. ఇది ఆర్గానిక్ కేక్ అండి, మన క్రీములు గురుములు కాదు, మన గోధుమ పిండి బెల్లంతో చేసిన ఆర్గానిక్ ఫ్రూట్స్తో చేసింది, డ్రై ఫ్రూట్స్తో. ఇది మనకు అందరికీ అందిస్తున్నాం మేము. అక్కడ అన్నదానములో అందరికీ కట్ చేసి అందరికి ఇస్తారు, మీరు అక్కడ తీసుకోవచ్చు అందరి కేకులు. థ్యాంక్ యూ. ఎవరు మిస్ అవ్వద్దు. అంతే కదా సార్? ఓకే డే ఫ్రెండ్స్, ఇందాక మెసేజ్లు బాగుంటే ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మన పిఎంసి హిందీ టీం అలేఖ్య అండ్ అమూల్య, అలాగే పిఎంసి తెలుగు టీం చందర్ గారి ఆధ్వర్యంలో, అలాగే బుధాశివ టీం జయశ్రీ మేడం అండ్ కుమారి అని వీళ్ళు, కోటి, వీరందరూ కలిస్తే ఒక రోజులో ఎన్నో మెసేజ్లు అన్నీ అక్కడ చందు అండ్ శాలిని ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇలా ప్లస్ మన మాస్టర్స్ కలిస్తే ఇవన్నీ రావడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఎంతైనా కృతజ్ఞతలు. ఎస్పెషల్లీ పిఎంసి హిందీ టీమ్, దే పుట్ ఇన్ హోల్ నైట్ ఎఫర్ట్ in gathering all these messages and then being able to give it to us. So thank you Alekhya, Amolya and then PMC Hindi team for getting this done, and PMC Telugu team beautifully getting this done. And then Buddha Siva video edit teams. Thank you. Yes sir. Madhu Mohan garu. బ్రహ్మర్షి పత్రిజీకి, ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈ డిసెంబర్ 21 అంతర్జాతీయ ధ్యాన మహోత్సవం ధ్యాన దినంగా యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి ప్రకటించడంతో ఇందాక అందరూ మన సీనియర్ మాస్టర్స్ అందరూ చెప్పినట్లుగా ధ్యాన జగత్తుకు ఆల్రెడీ ఇది పునాది కాదు, బిల్డింగే స్టార్ట్ అయింది. చెప్పాలంటే బిల్డింగ్ ఎప్పుడో పత్రికారు ఒక 3 డికేట్స్ క్రితమే దాన్ని పునాదులు వేశారు ధ్యాన జగత్ అన్నది. ఈరోజు అది ఫుల్ఫిల్ అయింది. అయితే మనం ఈ సందర్భంగా నాకు నిన్ననే ఒక న్యూస్ తెలిసింది ఏంటంటే యుఎన్ఓకు ప్రజెంట్ చేసింది ఎవరు అనేది నాకు నిన్న తెలిసింది. మన రామచంద్ర మిషన్ దాజీ గారు ఈ యొక్క ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని అనౌన్స్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేశారు అక్కడ యుఎన్ఓను. సో బహుశా మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా దీనికి దోహదం చేసి ఉంటారు. అందుకోసమే ఐక్యరాజ్య సమితి అది డిక్లేర్ చేసింది. అయితే వాళ్ళు కోరుకున్నది ఏంటంటే February 2 అనుకున్నారట. ఆ రోజు రామచంద్ర మిషన్ ఫౌండర్ లాలాజీ గారి బర్త్డే. అయితే ఇది అనుకోకుండా December 21 రావడం అనేది మన రియలీ ఇట్ ఇస్ ఎ గ్రేట్ ఫార్చ్యూన్ ఫర్ అస్. ఎందుకంటే పత్రికారు ఒక డికేడ్ నుంచి December 21 నుంచే ధ్యాన మహోత్సవాలు అనేది, ధ్యాన యజ్ఞాలు కానివ్వండి, ధ్యాన మహాచక్రాలు కానివ్వండి, ధ్యాన యాగం కానివ్వండి అలానే చేస్తున్నాము. కాబట్టి ఈరోజు మనకు డిక్లేర్ చేయడం అనేది చాలా గ్రేట్ అకేషన్ అని చెప్పుకోవచ్చు. మన ప్యానెల్ మెంబర్స్ కూడా అద్భుతంగా డిస్కస్ చేశారు. మన ధ్యాన ప్రపంచానికి కానీ, పిరమిడ్ జగత్తు నిర్మాణానికి కానీ, లేకపోతే శాఖాహార జగత్తు అవ్వడానికి కానీ ఇది తప్పకుండా ఒక ఫౌండేషన్ అని నేను చెప్పను, ఎందుకంటే బిల్డింగే ఇది స్టార్ట్ అయింది మన మూమెంట్తోనే. కాబట్టి ఇట్స్ అ గ్రేట్ అకేషన్ ఫర్ అస్ టు మూవ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇన్ దిస్ రిగార్డ్. సో ఐ థ్యాంక్ యుఎన్ఓ యాజ్ వెల్ యాజ్ ఐ థ్యాంక్ రామచంద్ర మిషన్ దాజీ గారు. తర్వాత మన ఈరోజు ప్రజెంట్ చేసినటువంటి మొత్తం అన్ని ఏవీస్ కూడా పిఎంసి హిందీ అలేఖ్య మేడం గారికి, తర్వాత దీన్ని మొత్తం మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ రాసింది పిసిఎస్ గారే, చంద్రశేఖర్ గారే. వారికి ఈ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఆల్ ది టీమ్ హ్యాస్ వర్క్ టుగెదర్ అండ్ ఈ మూమెంట్ను మనం అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోగలిగాం. సో I once again thank to all the members who has contributed to this, and పత్రికా విలేకరులకు కూడా ఈ సభాముఖంగా నమస్కారాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మధుమోహన్ గారు.